వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే రొయ్యల పకోడీ చేసుకుందామండి. డిఫరెంట్గా చేసుకుందాం. దానికి ఫస్ట్ కొంచెం రొయ్యలు శుభ్రంగా వాష్ చేసుకొని కాస్త ఉప్పు కాస్త పసుపు వేసి ఇది ఆవిరిలో వేసుకోవాలి. ఆ వాటర్ అంతా వచ్చేసేలాగా ఇది కలుపుకుందామండి. కలుపుకొని మనం ఈ పకోడీకి కావాల్సిన మసాలా కొబ్బరి, అల్లం, చిన్నగా మనం చికెన్ మసాలా ఎలా వేసుకుంటాం అలా మొత్తం వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కానీ కొంచెం మసాలానే పట్టింది. ఈ వాటర్ అంతా అయిపోయేలాగా ఆవిరిలో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ రొయ్యల్లో అంతా వాటర్ ఇదైపోతున్నాయి కదా, మొత్తం ఇనికిపోవాలి. రొయ్య ఒకటే ఉండాలి, కానీ సూపర్గా ఉంటుందండి. దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అది ఉడికేలోపు దీనికి 6 eggs తీసుకోవాలి. మనం చికెన్లో వేసుకునే మసాలా ఎక్కువే అవసరం లేదండి. కొంచెం ఒక స్పూను ఇంకొంచెం వేసేసుకొని ఇదే మసాలా ఈ 6 eggs వేసేసుకుంటాం. ఈ ఎగ్స్ అన్ని ఒక గిన్నెలోకి కొట్టేసుకున్నాం కదండి. ఆ మసాలా వేసుకున్నాం కదా, మనం ఆ మసాలా ఒకటండి. మిగతా ఆనియన్స్ లేకుండా మనం ఆమ్లెట్కి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటాం. తెలుసుకోవాలి కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది, కానీ తింటే సూపర్ ఉంటుంది. కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం పొడి మసాలా లైట్గా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఇలా కలిపేస్తున్నాం. బాగా మిక్స్ అవ్వాలండి. పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం అండి. ఒక రొయ్య తీసుకున్నాం కదండి. ఇలాంటి గుంటగా ఉండే గరిటె చూసుకోండి. ఇది తీసుకొని ఆయిల్ కాగింది కదా, దీంట్లో ఇలా వేసేసుకుందాం. మనం పకోడీ వేసుకున్నట్టు వేసుకోవాలండి. ఒక్కొక్కటి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఎక్కువ వేగనే అవసరం లేదండి, ఇలా కొంచెం వేగితే తీసేసుకోవచ్చు. అవి అన్నీ వేపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్నాం ఆయిల్ పక్క తీసి కొంచెం ఆయిల్ బాండీలోనే ఉంచుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంది. ఆయిల్ కాగింది కదండి, మిగిలిన గుడ్డు ఇదంతా దీంట్లో వేసేసుకోవాలి. మనం ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్నాం కదండి, ఇలా లేయర్గా ఫామ్ అవుతుంది కదా, అప్పుడు కొంచెం ఇలా పక్క తీసుకుంటే మిగతాది కూడా అలా వచ్చింది. మారకుండా ఆమ్లెట్ చక్కగా వచ్చింది. అలా మొత్తం ఇదేలాగా ఉడికేలా చూసుకోవాలండి, మాడకుండా. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇది మొత్తం లేయర్ అయిన తర్వాత మనకు కొంచెం వేగుతూ ఉంటుంది. ఏమన్నా పచ్చున్నా చక్కగానే వేగిపోతాయి. కానీ సూపర్గా ఉంటాయండి ఇవి. నేను మత్తయ్య దగ్గర నేర్చుకున్నాను, మత్తయ్య వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాంట. దీంట్లో మనం ఉప్పు మసాలా అన్నీ కలిపేసుకున్నాం కదా, కొంచెం మనకి ఇష్టమైతేనే మనం లైట్గా దించుకునే ముందు కొంచెం స్పైసీగా తింటే కారం వేసుకోవచ్చు. ఇవి వేసాం కదా, ఈ రొయ్యలు కూడా ఇందులో కలిపేసుకున్నాం పకోడీ. ఇంతేనండి, సింపుల్ అయిపోయింది. మనకెంతో రుచికరమైన రొయ్యల పకోడీ రెడీ అయిపోయింది. మా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కొంచెం లైట్గా దించుకోపోయే ముందు కొత్తిమీర చల్లేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఎగ్ రొయ్యల పకోడీ రెడీ అయిందండి. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రొయ్యల పకోడీ ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.